రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ వెల్లడించారు. కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉందని స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించాయని మీడియాతో ఇష్టాగోష్ఠిలో తెలిపారు. ఈ ఎన్నికల్లో 87.5% ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిందన్నారు. అభ్యర్థుల ఎంపిక సర్వేలు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లపై ఆధారపడి ఉంటుందని జీవన్ రెడ్డి అర్థం చేసుకోవాలన్నారు. మంత్రివర్గంపై పీసీసీ జోక్యం ఉండదని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ నెల 21 నుంచి 10 రోజుల పాటు వికారాబాద్ హరిత రిసార్ట్లో ఏపీ, తెలంగాణ డీసీసీలకు శిక్షణా తరగతులు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమాలకు అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు హాజరవుతారని వెల్లడించారు. అన్ని రాష్ట్రాల్లో ఏఐసీసీ సమీక్షలో భాగంగానే రేపు ఢిల్లీలో సమావేశం జరుగుతుందన్నారు. ఇప్పటికే 11 రాష్ట్రాల్లో సమీక్ష పూర్తయిందని చెప్పిన మహేష్ కుమార్ రేపటి భేటీలో పార్టీ నిర్మాణం, సంక్షేమంపై చర్చించనున్నట్లు తెలిపారు. మరోవైపు హైదరాబాద్ గాంధీ భవన్లో మాట్లాడిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గత 10 ఏళ్లలో చూపిన బురద రాజకీయాలకు విరుద్ధంగా వెళుతున్నామని వెల్లడించారు. ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు గత ప్రభుత్వ పాలనలో ఉన్న బురద రాజకీయాలకు అతీతంగా ప్రజలు నిర్ణయం ఉంటది. అలాగే గెలిచిన రాజకీయ నాయకులు కూడా అలాగే స్వచ్ఛంగా ఉంటారన్న దానికి మా పాలమూరు కార్పొరేషన్ ఏకగ్రీవం కావడమే నిదర్శనం. అలాగే కేటీఆర్ గారికి కూడా ఒక సూచన చేయదలుచుకున్నా. మీరు ఎన్ని ప్రగల్భాలు పలికినా, ఎన్ని తప్పుడు మాటలు చెప్పినా, సోషల్ మీడియాలో ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా ప్రజలు వాటిని నమ్మబోరు. మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆమోదిస్తున్నారేమో కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్న మేజర్ నాయకుడిగా ప్రజలు మిమ్మల్ని అంగీకరించట్లేదు. ఈ వాస్తవాన్ని మీరు గ్రహించండి.